తూర్పుగోదావరి జిల్లా రాజులు గ్రామానికి చెందిన నటుడు, రచయిత, దర్శకుడు బుడతి కోటేశ్వరరావుకు హైదరాబాద్లో ఘన సత్కారం జరిగింది. 72 చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు చేతుల మీదుగా ఆయనకు పూలమాల వేసి సన్మానం చేశారు. కోటేశ్వరరావు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కళా జాతుల ద్వారా మలేరియా, ఎయిడ్స్ నివారణతో పాటు కంటిదానం ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన రూపొందించిన నేత్రదాత అమర్ రహే షార్ట్ ఫిల్మ్ దూరదర్శన్లో ప్రసారమైంది. అలాగే స్వాతంత్రం, ఎన్నాళ్ళి బానిస బ్రతుకులు, కన్నీరు పన్నీరు వంటి లఘు చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ప్రేమకు సాక్షి, మైసమ్మ తల్లి, రుణానుబంధం, ఓ తండ్రి కథ సినిమాలకు స్క్రిప్ట్ సిద్ధం చేసి త్వరలో నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లోని సుందరయ్య కళాభవన్లో దాశరథి థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని కోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. నేను రచించి, నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన నీదేం కులమరా అనే లఘు చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ది గ్లోబల్ ఇండీ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా దాశరథి థియేటర్స్ వారు నిర్వహించిన ఫిలిం ఫెస్టివల్ కాంపిటీషన్లో 600 పైచీలకు చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాల్లో 34 చిత్రాలను సెలెక్ట్ చేశారు. జాతీయ స్థాయిలో నా చిత్రానికి బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. ఈ అవార్డు సందర్భంగా నాకు 72 సినిమాలు తీసిన రేలంగి నరసింహారావు గారు, ఆదిత్య గారు, కొంతమంది నిర్మాతలు, దర్శకులు నాకు అవార్డు ఫంక్షన్లో నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా నాకు రాజోలు గ్రామ నివాసినైన నన్ను అభిమానులందరూ అభిమానించి పత్రికా విలేకరులు కూడా నాకు విషెస్ చెప్తూ న్యూస్ పేపర్లో రాయడం కూడా జరిగింది. నేను వృత్తిరీత్యా విజ్ఞాన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్లో ఉంటున్నాను. గట్కేసర్లో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సాహితీవేత్త మాస్టర్ జీ గారు కూడా నన్ను అభినందించారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, జాతీయ బీజేపీ కమిటీ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారు సన్మానించడం కూడా జరిగింది. ఈ విధంగా పత్రికా విలేకరులైనా కానీ, అభిమానులైనా కానీ, మీడియా వారు నన్ను అభినందించి చేస్తున్న దానికి నేను సర్వదా కృతజ్ఞుడిని. నేను త్వరలో సందేశాత్మక చిత్రాలను తీసి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో నేనున్నాను. అందరూ నన్ను అభినందిస్తారని కోరుతూ జై హింద్.